హైదరాబాద్లో చాలా అయితే మామూలుగా లేదు మాస్టర్. వామ్మో దుంప తెంచేస్తుంది. మీరున్న సిటీస్లో ఎలా ఉంది కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ దాని తర్వాత చూసుకుంటే టోటల్ హౌస్ మొత్తం నామినేషన్స్లో ఉండి ఒక రోహిణి తప్ప. సో ఇప్పుడు 8 మంది నామినేషన్స్లో ఉన్నారు. అది కూడా డబుల్ ఎలిమినేషన్. అది కూడా మనకు టికెట్ టు ఫినాలే అవినాష్ గెలుచుకున్నాడు కాబట్టి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ మనం చూసుకుంటే ఓటింగ్లో అయితే ట్రెమెండస్ చేంజ్లు జరిగాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చుట్టుముట్టు అందులోనూ లాస్ట్ డే ఇంకా మరి కాసేపట్లో ఓటింగ్ అనేది క్లోజ్ అవుతుంది. డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. సో రకరకాలుగా ఓటింగ్ మారే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఓటింగ్ క్లోజ్ అయ్యే టైం వరకు కూడా చాలా చేంజ్లు జరిగే అవకాశం అయితే క్లియర్గా కనబడుతుంది అన్నమాట రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. సో ముందుగా మనం చూసుకుంటే నిఖిల్కి బాగా పడుతుంది మాస్టర్ ఓటింగ్. లాస్ట్ క్లోజ్ అయ్యే టైంకి అయితే మంచి రేస్లో అయితే ఉన్నాడనమాట. ఫుల్ ఫామ్లోకి వచ్చేసాడనమాట. సో ఆల్మోస్ట్ గౌతమ్కి క్లోజ్గా వచ్చేసినట్టే. సో 35 ఈయన 33 to 34 ఆల్మోస్ట్ నిఖిల్ కూడా పడుతున్నాయి అనమాట. ఆల్మోస్ట్ సిమిలర్కి అటు గౌతమ్కి నిఖిల్కి పెద్ద తేడా ఏమీ లేదు. ఆల్మోస్ట్ సిమిలర్ ఓటింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు లాస్ట్ డే వచ్చేసరికి మంచి ఇదిగా గుద్ది పడేశారు మొత్తం ఓట్లు అయితే. సో ఇద్దరు టైటిల్ రేస్లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగ్ ఉంది. సో ఇదే కైండ్ ఆఫ్ ఓటింగ్ ఫినాలేలో ఉంటే మాత్రం జనాలు చచ్చిపోతారు. అసలు నాగార్జున గారు ఇద్దరు చేతులు పట్టుకొని ఎవరు చేయలేపుతారా అని గుండె మోకాల్లోకి వచ్చేస్తుంది ఆ టెన్షన్ భరించలేక. మామూలుగా మిగతా సీజన్స్లో చూసుకుంటే ఏ సీజన్ చూసుకున్నా ఇంకెవర్రా ఆ కంటెస్టెంటే అన్నట్టుగా అందరూ అనుకుంటారు. బట్ ఈ సీజన్లో వచ్చేసరికి చాలా 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 యాంగ్జైటీగా ఉండే అవకాశం ఉందన్నమాట. లెట్స్ వెయిట్ అండ్ సే. ఇలా ఉంటేనే కాంపిటీషన్ మనకు కూడా చూడడానికి ఫినాల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. ఇట్లా నరాలు తగ్గిపోయే ఉత్కంఠ అనేది వస్తుంది అనమాట. లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ తర్వాత చూసుకుంటే థర్డ్ పొజిషన్లో ఇన్ని రోజులు అర్రే నబిల్ మిస్ అయ్యాడురా, థర్డ్ మిస్ అయ్యాడు, ఫోర్త్ మిస్ అయ్యాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు రా బాబు, గేమ్ అంతా అట్లా చెరిపేసుకుంటున్నాడు అనుకున్న టైంలో నబిల్ మళ్ళీ థర్డ్కి వచ్చాడు. అలా ఎలా వచ్చాడు రా అంటే ప్రేరణ చాలా నెగిటివిటీ ఉంది కదా నిన్నటి ఎపిసోడ్లో. ఏ రేంజ్ నెగిటివిటీ, మామూలు నెగిటివిటీ కాదు బాబోయ్. ఆమె ఏదో హానెస్ట్గా ఉండి అవుతులో లేదో రాంగ్ జడ్జ్మెంట్ ఇచ్చినట్టుగా ఆమె ఫీల్ అయింది. కానీ ఇవాళ మార్నింగ్ మనం చెప్పుకున్నాం కదా, ఆమె పెద్ద ఫౌల్ చేసింది. చాలా పెద్ద ఫౌల్ చేసి కూడా ఆమె చాలా హానెస్ట్గా ఆడింది అనే ఫీలింగ్ వచ్చేలాగా కంప్లీట్ కవరింగ్ ఇవ్వడం వల్ల, వచ్చిన గెస్ట్కి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం వల్ల, వాళ్ళు గుడ్ బై చెప్తున్నా కూడా కేర్ చేయకపోవడం వల్ల ఇవన్నీ ఆబ్వియస్లీ జనాలు చూస్తారు. నువ్వు అక్కడికక్కడ ఆమె ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి చేస్తుంది. కానీ అలా చేయడం వల్ల బయట ఎంత నెగిటివ్ అవుతుంది, బయట జనాల్లో ఎంత ఓటింగ్ పరంగా ఇంపాక్ట్ పడుతుందని చూసుకోవట్లేదు. సో ఆ ఇంపాక్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది అనమాట. వేరే వాళ్ళకు ఆబ్వియస్లీ అడ్వాంటేజ్గా అయితే అది మారిపోతుంది. వేరే వాళ్ళకంటే ముఖ్యంగా ప్రేరణతో కాంపిటీషన్లో ఉన్న వాళ్ళకి. ప్రేరణతో కాంపిటీషన్ అంటే నబీలే ఉన్నాడు కాబట్టి నబీల్ అలా ప్రస్తుతానికి పొజిషన్ పరంగా 9th పొజిషన్కి వచ్చి థర్డ్ పొజిషన్లో ఉన్నాడు 9% ఓటింగ్తో అనమాట. సో నెక్స్ట్ ఇమీడియట్గా ప్రేరణ అయితే ఉంది 7% ఓటింగ్తో. సో డెఫినెట్లీ ఓటింగ్లో అనేది చెక్ అన్నట్టుగా అయితే ఉంది. అండ్ ప్రేరణ ఇప్పుడు ఓటింగ్ ఎక్కడికి పడిపోయింది అంటే విష్ణు లెవెల్కి వచ్చేసింది అనమాట. సో విష్ణుకి 6% ఉంది, ప్రేరణకి 7% ఉంటుంది. కేవలం 1% డిఫరెన్స్ మాత్రమే. మార్నింగ్ కూడా అలాగే ఉంటుంది, ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ వారం పరంగా చూస్తే ప్రస్తుతానికి ఓటింగ్ ఉన్న క్రమంగా గౌతమ్, నిఖిల్, నబీల్, ప్రేరణ, విష్ణు వరకు అయితే సేవ్ అన్నట్టుగా చెప్పొచ్చు. ఏ ఎలిమినేషన్ ఉన్నా మిగతా ముగ్గురులో అంటే అవినాష్, తేజ అండ్ పృథ్వీ, ఈ ముగ్గురులో కూడా అవినాష్కి టికెట్ టు ఫినాలే ఉంది కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు మరీ అంత కర్కోటంగా అయితే బిహేవ్ చేయరు టికెట్ టు ఫినాలే ఉన్న వాళ్ళని. అందులోనూ అవినాష్ లాంటి తను స్ట్రెస్ రిలీవర్, డౌట్ లేకుండా సీజన్కి ఒక ఊపు తెచ్చిన ఒక కంటెస్టెంట్. సీజన్ పడిపోతుంది అయిపోయింది అనుకుంటున్న టైంలో ఒక 45 minutes ఎపిసోడ్లో జరిగే రచ్చ తర్వాత ఒక 45 minutes ఎపిసోడ్లో హాఫ్ అన్ అవర్ రచ్చ జరిగితే మిగతా పావు గంట ఈయన చేసే ఎంటర్టైన్మెంట్ వల్లే వస్తుంది. కాబట్టి అలాంటి కంటెస్టెంట్ని, అది కూడా లాస్ట్ ఫ్యూ డేస్లో ఉన్న టైంలో డెఫినెట్లీ ఇంకా సీరియస్ కింద మీద పడి దొర్లిపోయే టాస్క్లు ఏమి ఉండవు. కాబట్టి ఆయన అవినాష్ లాంటి ఫన్ చేసే కంటెస్టెంట్స్ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ స్టేజ్ ఆఫ్ గేమ్లో అవినాష్ని పంపించే అవకాశం లేదు. అండ్ ఎప్పటికప్పుడు అవినాష్ని సాధ్యమైనంత వరకు కూడా బిగ్ బాస్ కూడా సేవ్ చేయాలని చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎంటర్టైన్మెంట్ హౌస్లో అవసరము. అండ్ అలాంటి కమెడియన్స్కి బేసిక్గా
బయట ఓటింగ్ అనేది కష్టం కాబట్టి బిగ్ బాస్ కంటెస్టెంట్లో భాగంగా అలా అవినాష్ని ఎక్కడ వెళ్ళిపోతాడనే భయంతో బిగ్ బాస్ మ్యాక్సిమం సేవ్ చేస్తున్న మాట వాస్తవం. అండ్ ఆ సేవ్ చేస్తున్నప్పుడు కూడా అవినాష్ అది నిలబెట్టుకుంటూ దానికి తగ్గ ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తున్నాడు అనేది కూడా వాస్తవం అనమాట. సో ప్రస్తుతానికి అవినాష్ మన చూసుకుంటే తనకి టికెట్ టు ఫినాలే ఉంది. టికెట్ టు ఫినాలే ఉన్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఓటింగ్ ఉన్న కంప్లీట్ లీస్ట్లో ఉన్నాడు, వెళ్ళిపోతాడు అనిపించే ఓటింగ్ ఉన్నా కూడా డెఫినెట్లీ అది దగ్గరలో ఉన్న ఓటింగ్ కాబట్టి డేంజర్ జోన్లో ఉన్న మిగతా వాళ్ళతో డెఫినెట్లీ బిగ్ బాస్ చేతుల్లో ఆ పవర్ అనేది ఉంటుంది. తను ఏం చేయాలి, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఇప్పుడు అవినాష్ని ఉంచాలంటే ఎవరిని తీసేయాలి, ఏ కాంబినేషన్స్లో ఉంచితే బెటరు అనేది మనం చూసుకుంటే విష్ణుని ఉంచాలా తీసేయాలా. విష్ణు ప్రస్తుతానికి పృథ్వీ పరంగా ఉండే ఆ లవ్ యాంగిల్ అనేది కంప్లీట్లీ అటు జనాలకి నచ్చట్లేదు, ఇంట్లో ఉండే హౌస్ మేట్స్కి నచ్చట్లేదు, వచ్చే గెస్ట్లు కూడా అదే పనిగా విష్ణుకు చెప్తున్నా కూడా ఆమె కూడా లీస్ట్ బాదర్ బేఖాతర్ అన్నట్టుగా చేస్తుందన్నమాట. బేఖాతర్గా చేస్తుంది. అండ్ రీసెంట్గా ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మానస్ వచ్చినప్పుడు తను మాట్లాడుతుంది ఏంటి, ఇక్కడ ఏంటి నా హెయిర్ స్టైల్ నేనే చేసుకోవాల్సి వస్తుంది, నా బట్టలు నేనే ఐరన్ చేసుకోవాల్సి వస్తుంది, నేనే ఉతుక్కోవాల్సి వస్తుంది అంట. ఏంటి అంటే ఇదంతా పెద్ద పనుల డైలీ రొటీన్లో అందరూ చేసే పనులే కదా ఇవి. నా బట్టలు నేనే ఉతుక్కోవాల్సి వస్తుంది, నా బట్టలు నేనే ఐరన్ చేసుకోవాల్సి వస్తుంది, నా హెయిర్ నేనే ఇట్లా హెయిర్ స్టైలింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక ప్రాబ్లమా? నేను షాక్ అసలు. తను మానస్తో చెప్తే ఏమంటాను, ఇవన్నీ నేనే చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకు వచ్చానురా బాబూ అని అనుకున్నానో అన్నట్టుగా అయితే చెప్తుందన్నమాట. ఇన్ని డైలాగులు వేసాక బిగ్ బాస్ ఇంకా విష్ణుని అలాగే కంటిన్యూ చేస్తారా? బిగ్ బాస్లో షో మీదే ఇంట్రెస్ట్ లేదు తనకి. బేసిక్గా ఓన్లీ పృథ్వీ మీద ఉన్న ఇంట్రెస్ట్లో షో మీద 1% కూడా లేదు తనకి. అండ్ తను ఇవన్నీ పనులు చేయడానికే ఇబ్బంది పడుతూ ఎందుకు వచ్చానురా బాబు అన్నట్టుగా ఉంది. బయట బిగ్ బాస్కి వెళ్ళాలని ఎంతోమంది ఇంట్రెస్ట్గా ఉంటే బిగ్ బాస్ ఏమో ఇలాంటి షో మీద ఇంట్రెస్టే లేని వాళ్ళు, ఏదో టైంపాస్కి రావాలనుకునే వాళ్ళని తీసుకొచ్చి షో మీద ఉన్న రెప్యుటేషన్ని కంప్లీట్గా చెడగొట్టుకుంటున్నట్టుగా అయితే అయిపోతుంది అన్నమాట. సో మోస్ట్లీ డబుల్ ఎలిమినేషన్లో ఒక ఎలిమినేషన్ విష్ణుది ఉండే అవకాశం ఉంది. ఓటింగ్ పరంగా తనకు ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఒకటి తగలబడింది కాబట్టి ఆ ఓటింగ్ పరంగా బాగానే ఉన్నా కూడా బిగ్ బాస్ కన్సిడర్ చేయాలనుకుంటే, అవినాష్ని సేవ్ చేయాలనుకుంటే, అవినాష్తో దగ్గరలో ఉన్న ఓటింగ్ ఎవరిదంటే విష్ణుది కనబడుతుంది కాబట్టి విష్ణుని ఆ పరంగా బయటికి పంపించేసి విష్ణుతో పాటు ఇంకా కాంబినేషన్ ఎవరిది అంటే పృథ్వీదే కనబడుతుంది ప్రస్తుతానికి. అవినాష్కి 5% ఉంటే తేజ అండ్ పృథ్వీ లాస్ట్ 2 పొజిషన్స్లో ఉన్నారు 3 and 2% ఓటింగ్తో. కానీ తేజ ఇప్పుడిప్పుడే కొంచెం కాంట్రవర్సీల్లో బాగా ఇరుక్కుంటున్నాడు. గౌతమ్ గురించి ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది మాట్లాడుతూనే ఉన్నాడు కాబట్టి ఆ కంటెంట్ అనేది వస్తుంది కాబట్టి తేజని ఉండొచ్చు. ఆ కంటెంట్తో పాటు తేజ ఎంతో కొంత ఇది కూడా మన ఫన్ కూడా జనరేట్ చేయగలడు కాబట్టి ఈ స్టేజ్ ఆఫ్ గేమ్లో తేజ అనేవాడు ఖచ్చితంగా అవసరమనే బిగ్ బాస్ అనుకొని తద్వారా తేజాన్ని ఉంచే అవకాశం అయితే ఉంది. అది కాదు అనుకుంటే తేజాన్ని పంపించేసి పృథ్వీ ద్వారా ఎలాగో ఇలాంటి కాంట్రవర్షియల్ కంటెంట్ బొచ్చడు ఉంటాయి కాబట్టి పృథ్వీని అలా ఉంచేసుకొని తేజ అండ్ విష్ణుని బయటికి పంపించే అవకాశం అయితే ఉంది. ఏదైనా డబుల్ ఎలిమినేషన్లో ఒక ఎలిమినేషన్ అయితే విష్ణు అని ఆల్మోస్ట్ చెప్పేయచ్చు. ఇంకో ఎలిమినేషన్ తేజ ఆర్ పృథ్వీలో ఒకరు అవుతారు. ఆ ఒకరు ఎవరైతే బాగుంటుందని మీ ఫీలింగు కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ ఇవాళ ఓటింగ్ ఇంకా కంప్లీట్ చేయని వాళ్ళు నైట్ 12 లోపు క్లోజ్ అవుతుంది కాబట్టి దయచేసి ఓట్లు అయితే వేసేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. బాయ్.